వచ్చినప్పుడు నా దగ్గర అమ్మ ఏముందని వాడిని ప్రేమించావు తల్లి అని అడుగుతాను నేను. అన్న నా కళ్ళతో చూడండి అన్న. అర్థమైందండి? ఏం అమ్మ అసలు వాడు విధానం చూడు. వారానికి 10 రోజులకు ఒకసారి స్నానం చేస్తాడో లేదో తెలియదు. ఏంటి చింపిరి జుట్టు, గడ్డం, వికారపు రూపం, గంజాయి తాగుతాడంట, పనికిమాల అలవాట్లన్నీ ఉంటాయి. అది పళ్ళో పన్నంతా పాడైపోయి ఉంటుందండి, పుచ్చిపోయి ఎర్రగా ఆ గుట్కాలు అవన్నీ నవలి నోరంతా గందరగోళంగా ఉంటుంది. ఏం చూసి ప్రేమించావు తల్లి అంటే అంతే. ప్రేమ గుడ్డిది, పిచ్చిది, ఏంటంటే చెవిటిది, ఏదో ఒకటి చెప్పుకుంటారు కొంతమంది. ప్రైజ్ లార్డ్. మరి ఏ యాంగిల్లో నీకు ఏదైనా తోటలో కనిపించేది? సొదొమ గొమొర్రా పట్టణం సమస్త విధమైన అపవిత్రతతో, పాపముతో నిండిన దేశం అది. ఆ దేశం తన కంటికి ఏదైనా తోటలాగా కనిపించగా అబ్రహామును విడిచిపెట్టి ఆయన సొదొమ గొమొర్రా వైపు వెళ్ళాడండి. ఆ తర్వాత కాలంలో లోతు చరిత్రను చూస్తే ఆయన మంద ఏమైపోయిందో, ఆ తర్వాత ఆయన మనుషులు ఏమైపోయారో, అతని పనివాళ్ళు ఏమైపోయారో మనకు పెద్దగా కనబడదు. ఈరోజు చాలామంది తమ మార్గంలో హెచ్చించబడాలి, తమ మార్గంలో గణపరచబడాలి, తన మార్గంలో హెచ్చింపును పొందాలని ప్రయత్నిస్తున్నారు. ప్రియులారా, మనం దేవుని కొరకు కనిపెట్టాలి, దేవుని కోసం ఎదురు చూడాలి. తగిన సమయమందు ప్రభు మనల్ని హెచ్చిస్తాడు.